హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. మరి ఈరోజు మనం కలబంద గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. కలబంద లేని ఇల్లు ఉండదు. మనకు ఇండియాలో ప్రతి ఉత్పత్తుల్లోనూ సౌందర్యపరంగా, కేశపరంగా ఉండే ప్రతి దీంట్లోనూ కలబంద విరివిగా వాడతారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇంకా తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. వాటిని మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం ఫ్రెండ్స్. మరి కలబందలో ఏమేమి విటమిన్స్ ఉన్నాయన్నది మనం ముందుగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. కలబందలో మనకు ఏ, సి, ఈ, బి, B1, B2, B3, B6, B12, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, సోడియం, మంగానీస్, కాపర్ వంటి ఎన్నో మనకు విలువైన అమూల్యమైన విటమిన్స్ ఇందులో ఉంటాయి. మరి మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా మన బాడీకి హెల్ప్ చేస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఏం చేస్తాయంటే క్యాన్సర్ కారకాలను మన శరీరం నుంచి వాటిని దూరం చేస్తాయి, వాటిని నిర్వీర్యం చేస్తాయని చెప్పుకోవచ్చు. మరి మనకు ప్రేగుల్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ ఇది క్యూర్ చేస్తుంది. అలాగే అజీర్ణ సమస్యలు, జీర్ణశక్తిని పెంచుతుంది. ఇంకా శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి మనల్ని రక్షణ కల్పిస్తుంది. పెద్ద ప్రేగులను శుభ్రం చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి ఇంకా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరంలో పేరుకున్న, మన స్టొమక్లో పేరుకున్న వ్యర్థాలను అన్నిటినీ ఇది బయటికి నెట్టి మనల్ని ఎంతో మన ప్రేగులన్నీ బాగా శుభ్రం చేస్తుంది అన్నమాట. ఇప్పుడు బయట శరీరాన్ని అయితే మనం శుభ్రం చేసుకోవచ్చు, కానీ మనం తినే వ్యర్థాలన్నీ ప్రేగుల్లో చిక్కుకొని ఉంటాయి, గోడలకు పట్టేసి ఉంటాయి ఫ్రెండ్స్. ఈ అలోవెరా కనుక మనం తినటం వల్ల మనకు ఇది అటువంటివన్నిటిని బయటికి నెట్టేస్తుంది ఫ్రెండ్స్. మరి ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మనం దీన్ని ఎలా ఉండాలి? మనకు తెలిసిన ఇప్పటి వరకు మనం సౌందర్య సాధనలో వాడొచ్చని. జుట్టు గురించి ఎంతో ఉపయోగపడుతుంది. అది జుట్టు పలచబడిపోయింది, నాకైతే పనికిరాదు. ఇంకా ఫేషియల్ వేసుకోవడానికి నేనైతే మొహానికి కూడా రాసుకుంటూ ఉంటాను. వీక్లీ వన్స్ అయినా టైం చూసుకొని నేను రాసుకుంటాను ఆ గుజ్జును. అది రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన స్కిన్లో ఉండే మురికిని అంతటిని బయటికి నెడుతుంది. స్కిన్ గ్లోగా కనబడటానికి, యంగ్గా కనబడటానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా మంచి టిప్ ఫ్రెండ్స్, అలోవెరా. అలాగే నేను వారంలో ఎలాగైనా 2 సార్లు తినటానికి ప్రయత్నం చేస్తాను. నేను మన ఇంట్లో అలోవెరాను నేను నాటుకుంటాను ఫ్రెండ్స్. దాన్ని నేను వీక్లీ 2 టైమ్స్ నేను తీసుకుంటాను. ఇదిగోండి, ఈ పైన చెక్కు అనేది బాగా చేదుగా ఉంటుంది. దాన్ని మనం ఇలా తీసేసుకొని లోపల గుజ్జు అనేది ఇలా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, లోపల గుజ్జు ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. అలవాటు అయిపోయిందంటే తాటి ముంజలా కూడా ఉంటుంది. నాకైతే అలవాటు. నేను దీన్ని వీక్లీ 2 టైమ్స్ తింటూ ఉంటాను ఫ్రెండ్స్. జస్ట్ మినిట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఏదైనా అతి అన్నది మాత్రం ముఖ్యంగా మంచిది కాదు. కాబట్టి బాగుంటుందని చెప్పి మరీ ఎక్కువగా తీసుకున్నా అది మనకి సైడ్ ఎఫెక్ట్స్ చేసే అవకాశం ఉంటుంది. మెడిసిన్స్ తీసుకునేవారు కనుక ఇది ఈ విధంగా ఎక్కువగా తీసుకున్నంటే ఆ మెడిసిన్స్ ప్రభావం అన్నది పని చేయకుండా అడ్డుకుంటుంది అలోవెరా. కాబట్టి వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ తినండి. చాలా బాగుంటుంది. లోపల గుజ్జు చాలా టేస్ట్గా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఆ పైన బెరడు కనుక ఏమైనా తినారంటే కొంచెం చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు తింటూ ఉండండి. అది నాకు ఆరోగ్య రహస్యం. ఇది మీకు ఈరోజు నా ఆరోగ్యం గురించి ఒక టిప్ నేను చెప్పేశాను ఫ్రెండ్స్. అందుకోసం మీరేం చేయాలంటే ఈ వీడియోను చివరి వరకు క్లిప్ చేయకుండా చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని ఎలా వర్ధమానం చేసుకోవాలన్నది నేను చూపిస్తాను. మన ఇంట్లో పెంచుకున్న చెట్టును
ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది మన ఇంట్లో ఉన్న కలబంద మొక్క. దీన్ని నేను కిందకి దించేసి మిమ్మల్ని చక్కగా చూపిస్తాను. వెనుకకు పిలకలు కూడా వేసింది ఫ్రెండ్స్. ఇంకా కలబందని నేను కిందకి దించుతాను. హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి మన ఇంట్లో పెంచుకున్న కలబంద. దీన్ని నేను ఊసి ఇంచుమించు ఎంతంటే 1 year అయిపోయింది. ఈ పక్కన చూడండి ఫ్రెండ్స్, పిలకలు వచ్చేసాయి. దీన్ని మనం ఈరోజు నేను దీన్ని విడతీసేసి నేను మళ్ళీ వేరే దీంట్లో నాటుకుంటాను ఫ్రెండ్స్. అలాగే ఈ కలబంద నుంచి నేను మొక్కను తీసేసి తీసుకొని నేను తింటుంటాను. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, తీసాను. ఇది చాలా మంచిది తింటే. నేను దీని గురించి మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. మళ్ళీ ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే దీన్ని నేను వేరు చేస్తాను. కుండీ నుంచి బయటికి తీస్తాను. ఫ్రెండ్స్, తీస్తాను కదా. ఇప్పుడు ఈ పిలకలను వేరు చేసుకుందాం. చక్కగా వచ్చేసాయి కదా, చూసారా? చిన్న బుల్లి పిలకలు కూడా స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానో చూడండి ఫ్రెండ్స్. కట్ చేస్తాను ఫ్రెండ్స్. షార్ప్గా ఉండదు నేను ఇలా హోల్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం చూద్దాం. ఇదిగోండి, ఇలాంటి వైరు మాత్రం తీసుకోవాలి అని రూల్ ఏం లేదు. మీ ఇంట్లో ఏమైనా ప్లాస్టిక్ దారం కానీ తాడు ఉంటుంది కదా, ఆ తాడు వేలాడటానికి ఇలా మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, నేను అలా దీన్ని ఇప్పుడు ఇది ఇసుకను మట్టిని కలుపుకుంటున్నాను. ఇది వేరుశెనగ పొట్టు. ఇలాంటివి మనం మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో పోషకాలు మట్టిలోకి వెళ్తాయి. అలా కొన్ని రోజులకు మట్టిలో కలిసిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్, ఇప్పుడు ఇటువైపు నుంచి మనం మట్టి వేసుకుందాం. ఇది జారకుండా కొంచెం టైట్గా వేసుకోండి. ఇది కొంచెం జారుతుంది కదా, ఇది జారకుండా మనం దీనికి కొమ్మలకు వేసేసి ఇక్కడ ఒక దారంతో మనం చుట్టి కట్టుకుందాం. ఎందుకంటే అది ఏళ్ళు సెట్ అయిపోయినంత వరకు అలా కట్టుకుంటే బాగుంటుంది. లేదంటే కిందకి చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఒక దారంతో కట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సెట్ అయిపోయింది. ఇంకా ఓకే ఫ్రెండ్స్, నేను మట్టిని రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, ఇవి కూరగాయల పొట్టు, ఇంకా వేరుశనగ పొట్టు, ఇవన్నీ కిందకి మనం వేసుకుంటే వీటిపైన మనం మట్టి వేసుకోవడం వల్ల అట్లా ఉండే పోషకాల తర్వాతకి ఆ మొక్క పెట్టేస్తుంది. అలా ఉడుచుకుంటే మనకు కొంతవరకు యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి, ఈ పిలకని ఇప్పుడు ఇందులో నాటుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్, చూపిస్తాను. ఈ బుల్లి పిలకలు ఉన్నాయి కదా, ఈ చిన్న డబ్బాలో పెడతాను. చూడండి ఎలా సెట్ అవుతాయి. మళ్ళీ దీనికి కింద హోల్ పెట్టలేదు. ఎందుకంటే మనం ఇంట్లో ఎక్కడైనా పెట్టుకునేటప్పుడు వాటర్ పడిపోతుంది కదా, లైట్గా కొంచెం నీళ్ళు మనం రోజు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్.
చూడండి. సెట్ అయిపోయింది కదా. వీటిపైన మనం కొంచెం నీళ్లు చిలకరించేసుకొని నైట్ మంచులో పెట్టేసుకుందాం. తెల్లవారికి ఇంకా ఫ్రెష్గా అయిపోతాయి ఫ్రెండ్స్. ఇది కూడా మిగిలింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఇందులో నాటుకుందాం మునుపుట్లో, లేదంటే ఈ కుండీలో పెట్టుకుంటాను. ఇది పెద్దగా అయిపోయింది కదా, ఇందులో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్. నేను కానీ ఈ మట్టి అంతా వేసేస్తాను, ఇంకా సెట్ అయిపోయినట్టుగా. ఇంకా ఈ పెద్ద కలబంద నేను ఇందులో నాటుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇంకా మంచిగా ఎదిగితే ఈ పెద్ద పెద్ద మట్టలు అవుతాయి. నేను కిరటానికి నాకు ఉపయోగపడతాయి కాబట్టి నేను ఇందులో పెద్ద దీంట్లో నాటుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇది కూడా చక్కగా సెట్ చేసేసుకొని నేను బయట పెట్టేసుకుంటాను. ఇంకా ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం కొంచెం నీళ్లు తడుపుకుంటే అయిపోతుంది. కారంతో ఇలా తాడుతో కట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇవ్వండి. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ ఇలా పెట్టుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వర్ధమానం చేసుకోవచ్చు. మనం దిష్టి గురించి కూడా చాలా మంది చెబుతూ ఉంటారు ఇది ఉపయోగపడుతుందని. చాలా మంది ఇళ్ల ముందు దీన్ని వేలాడ కడతారు, కానీ అది వాడిపోతుంది. ఇలా ఇప్పుడు మనం చేసే టిప్ వల్ల ఏంటంటే వాడిపోతుంది, ఫ్రెష్గా ఉంటుంది. తరువాతకి ఇది ఎలా ఉంటుంది అన్నది నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. మరి ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇది ఒక దేవతా వృక్షం కూడా అని చెప్తారు. ఈ వృక్షం గనక, ఈ కలబంద చెట్టు ఆలోవెరా మన ఇంట్లో ఉంటే 33 కోట్ల దేవతలు కూడా మన ఇంట్లో ఉంటారంట. అయితే ప్రతిరోజు ఒక స్వచ్ఛమైన ఫ్రెష్ వాటర్ కనుక కొంచెం నీళ్ళు పోస్తే మనము ఆ 33 కోట్ల దేవతలకు అర్ఘ్యం ఇచ్చిన ఫలితం మనకు జమ అవుతుంది, మనకు పుణ్యం వస్తుంది. ఇది కూడా బాగుంది కదా ఫ్రెండ్స్. మొక్క పెంచుకుంటే మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి. ఇది ఒక సంజీవిని, ఇది ఒక ఆరోగ్యప్రదాయని ఇంట్లో ఉంటే అన్న విషయం. అలాగే ఇంతకుముందు మనం వామాకు వీడియో చేశాం కదా, ఆ వీడియో ఎలాగో మనకు ఉపయోగపడుతుందో, చాలా ఉపయోగాలు హెల్త్ పరంగా ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. ఇది ఒక సంజీవిని అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక మెడిసిన్ కిట్, ఆ రోజు కూడా నేను ఇదే వాడాను, ఇప్పుడు కూడా చెప్తాను. ఒక మెడిసిన్ కిట్ మన ఇంట్లో ఉన్నట్టుగా ఫ్రెండ్స్. కాబట్టి కలబందను వాడండి, అతిగా వాడద్దు, అవసరం మేరకు వాడండి. అలాగే వీక్లీ 2 times 3 times మినిమం తింటే ఏమీ కాదు. కానీ విపరీతంగా జ్యూసులు తాగటం అలాంటివి మాత్రం. ఇంకొకటి మాత్రం చెప్తున్నారు మన పరిశోధకులు, ఏమిటంటే ఈ ఆలోవెరా అన్నది తినటం వల్ల బరువు తగ్గే ఛాన్స్ కూడా ఉంటుందట. కానీ ఇది మనకి పూర్తిగా పరిశోధనలు తేలలేదు. చాలా మంది చెప్తున్నారు అది బరువు తగ్గదు, ఎఫెక్ట్ చూపిస్తుందని. కాబట్టి దాని విషయం పక్కన పెట్టేసి వీక్లీ కనీసం 3 times తీసుకోండి, చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మరి ఈరోజు ఇది అంశం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కనుక సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు, మీ ప్రోత్సాహమే నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. మంచి మంచి వీడియోలు నేను ఇంకా చేసి మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. మరి టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.